హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్గా పన్నీర్ కర్రీ అనుకున్నారు కదా. కాదు, ఇదేం కర్రీనో చూపిస్తాను రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 2 కప్పుల వరకు సొరకాయ ముక్కలు తీసుకున్నాను. అందులోకి 2 పచ్చిమిర్చి అండ్ శనగలు తీసుకున్నాను. తర్వాత గ్రేవీ కోసం ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అండ్ జీడిపప్పును ఫ్రై చేసి ఉంచుకొని అందులోకి కొద్దిగా అల్లం అండ్ వెల్లుల్లి యాడ్ చేసాము. దీన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కర్రీలోకి బఠానీ కూడా యూజ్ చేశాను అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సొరకాయ ముక్కలు, శనగలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన సొరకాయ పేస్ట్లోకి 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి మిక్సీ వేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టి 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత ఇలా పీసెస్ కట్ చేసి ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేయండి, గట్టిపడుతుంది. మా అమ్మ వీటిని పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసినట్టుగా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసింది. మీకు కావాలంటే వీటిని డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోకి బేసిక్ మసాలా దినుసులు యాడ్ చేసి ప్రాపర్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి బఠానీ యాడ్ చేసాము. 1 మినిట్ తర్వాత అందులోకి మనం పేస్ట్ చేసి ఉంచుకున్న ఈ టొమాటో ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి అందులోకి ఉప్పు, పసుపు, కారం అండ్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన తర్వాత మొత్తం బాయిల్ అయిపోయింది అనుకున్నప్పుడు అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత సొరకాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకొని 4 to 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, కర్రీ రెడీ. ఇది బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.